దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ దినము ప్రపంచానికి ఒక ప్రత్యేకమైన దినమైనది. ఏంటదంటే కనుక యాష్ వెడ్నెస్డే, లెంట్ డేస్ యొక్క ప్రారంభ దినమైనది. 2026 సంవత్సరం ఇలాగున మనము ఈ లెంటను పాటించటానికి, ఈ లెంటను మనము అబ్జర్వ్ చేయటానికి, ఈ లెంట్ డేస్ లో ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలు కొనసాగింప చేయటానికి దేవుడు మనందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రపంచ యావత్తు కూడా మిలియన్స్ ఆఫ్ క్రిస్టియన్ పీపుల్, డినామినేషన్స్ తేడా లేకుండా అందరూ కూడా ఒక 40 దినాల ఉపవాస ప్రార్థనను ముమ్మరంగా కొనసాగింప చేస్తారు. వ్యక్తిగతంగా అనేక మంది ఉపవాసానికి పూనుకుంటారు. కుటుంబాలుగా చేస్తారు. అంతేకాదు మరి సంఘాలుగా కూడా ఈ 40 దినాలు ఉపవాసాలను పాటిస్తారు. హల్లెలూయా! ఎంత ధన్యకరమైన సమయం అంటే ప్రపంచ యావత్తులో ఉన్న ఆ దురాత్మల సమూహము వణికిపోయే సమయము. ఎందుకు? ఒక ఉపవాసంలో మనుషులు తమ తాము దిద్దుబాటు చేసుకుంటారు. గొప్ప అభిషేకాన్ని పొందుకుంటారు. రెండంచుల వాడిగల ఖడ్గమైన ఆ వాక్యాన్ని ధరిస్తారు. ఇక పాపము జోలికి వెళ్ళరు గనక, దుష్టుని యొక్క ట్రాప్ వాళ్ళ మీద పని చేయదు గనక, దుష్టుడు ఓడిపోయిన వాడిగా అయిపోతాడు. వాడు వణికిపోయిన వాడిగా అయిపోతాడు. హల్లెలూయా! దేవాది దేవునికి మహిమ ఆరోపిస్తున్నాను. క్రైస్తవ లోకానికి ఈ లెంట్ డేస్ అనే ఉపవాస దినాలను ఆయన అనుగ్రహింప చేసినందుకు, దీన్ని ఏడి క్రీస్తు శకము ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 325 సంవత్సరంలో చర్చ్ ఆఫ్ క్రిస్టియన్ కౌన్సిల్ వాళ్ళు దీన్ని నిర్ణయించారంటే, ఈ 40 దినాల ఉపవాసం కొరకు నిర్ణయించారంట. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరము ఈ ఉపవాస ప్రార్థనలు జరుగుతా ఉన్నాయి. హల్లెలూయా! నిజంగానే ఇది ఎంతో బ్లెస్సడ్ టైం అండి. నా మట్టుకు నాకైతే లెంట్ డేస్ అనేవి నా జీవితానికి ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని, ఆత్మలో ఒక మేలుకొల్పును, ఉజ్జీవాన్ని, అగ్నిని రగిలించే దినాలుగా నాకెంతగానో ఇష్టమైన దినాలివి. హల్లెలూయా! ఒకప్పుడు తెలియనప్పుడు లెంట్ డేస్ అంటే దేవుని గురించిన అవగాహన కంప్లీట్ గా లేనప్పుడు, ఎలాగున ఉపవాసం ఉండాలో తెలియనప్పుడు ఉపవాసం ఉండి జాబ్కి వెళ్ళిపోయి తర్వాత సాయంకాలం వచ్చి తినేవాళ్ళు. అంటే ఆ దినమల్లా కూడా మరి ఆత్మలో దేవునితో గడిపినా కూడా ఫిజికల్ గా దేవునితో కూర్చునే అలవాటు లేకుండుండే. విశ్వాస యాత్ర ప్రారంభ దినాల్లో 80s లో చూస్తే గనక ఉపవాసం ఉండాలి, డ్యూటీకి వెళ్ళిపోవాలి. డ్యూటీ నుంచి వచ్చినాక ఏదో చిన్న ప్రార్థన చేసుకుని, ఒక చిన్న వాక్యం చదువుకొని భోజనం చేయాలి. అట్లుంటుండే. కానీ ఈ యొక్క ఆత్మీయ లోతులోకి వెళ్ళే కొలది ఉపవాసం అనే దాన్ని మనం ఎలాగున చేయాలి, ఈ 40 దినాల ఉపవాసములో ఎలాగున మనం బలోపేతం చేసుకోవాలి, ఎలాగున మన ఆత్మలను నూతన పరచుకోవాలి, ఎలాగున క్రీస్తుకు ఇష్టమైన వ్యక్తులుగా మనం మార్చబడాలి. ఆల్రెడీ మనం ఇష్టమైన వ్యక్తులుగా ఉన్నాం. ప్రభువును వెంబడిస్తున్నాం, ప్రభువును అనుసరిస్తున్నాం, ప్రభు మార్గంలో పయనిస్తున్నాం, ప్రభు ఆజ్ఞానుసారంగా మనం జీవిస్తున్నాం. కానీ ఇంకనూ తెలియకుండా కొన్ని బలహీనతలు మన అంటి పెట్టుకొని ఉంటాయండి. ఈ బలహీనతలు జయించడానికి ఈ ఉపవాస దినాలు మనకి ఎంతో సహాయం చేస్తాయి. ఏదన్నా ఒక విషయాన్ని గురిగా పెట్టుకొని, దేని గురించి అది కావాలి ఇది కావాలనే గురిగా కాదు, మన లోపల మన లోపల ఉన్న యొక్క బలహీనతలు జయించడానికి ఉంటాయండి. కొన్ని సీక్రెట్ బలహీనతలు మన ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనపడుచున్నవి కదా. అట్టి విధంగా ఆ పర్టిక్యులర్ బలహీనత ఏదైతే ఉన్నదో, కొన్నిసార్లు తెలియకుండానే ఎదుటి థర్డ్ పర్సన్ గురించి మాట్లాడేటువంటి వీక్నెస్ మనకు ఉండొచ్చు. కొన్నిసార్లు మన నోరు కంట్రోల్ చేసుకోకపోయే ఆ యొక్క బలహీనత మనకు ఉండొచ్చు. ఇంకా రకరకాల బలహీనత, ఎవరికి వారి వ్యక్తిగత బలహీనతలు ఉండొచ్చు. వీటిని జయించాలంటే ఈ 40 దినాలు ఉపవాస దినాలు చాలా ఉపయోగపడతాయండి. ఏదైనా ఒకటి మన లోపల
ఒకటి విసర్జించవలసినది, మన పట్టి బంధించున్నది, మనం వేధిస్తా ఉన్నది, దాని నుంచి విడుదల పొందాలంటే ఈ 40 దినాల ఉపవాసము ఆ గొప్ప జయం పొందుకోవటానికి వీలవుతాయి. హల్లెలూయా! కనుక ఈ 40 దినాలు ఉపవాస దినాలు మరి దేవుడు మనకు అనుగ్రహింప చేసినందుకు దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎవరికి వారు వ్యక్తిగతంగా పశ్చాత్తాపడటానికి మరి దేవునిలో తాము బలోపేతం చేసుకోవటానికి ఇంకనూ లోతైన అనుభవంలోకి వెళ్ళి దేవునితో ఇంకా మరి ఆ హత్తుకున్న జీవితంలోకి వెళ్ళటానికి దేవుడు మనందరికీ కృప దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇది ఈ రోజు ప్రారంభించబడి ఈస్టర్ తో ముగించబడుతుంది. కానీ యాక్చువల్లీ మరి థర్స్‌డే మరి లాస్ట్ సప్పర్ దినం వరకు మాత్రమే దీన్ని కౌంట్ చేస్తారు. శుక్ర శనివార దినాలను ఉపవాస దినాలుగా పరిగణించరు. మరి ఆ సండేస్ ను కూడా పరిగణించరు. మరి యొక్క 40 దినాలలో మరి ఈ రోజు మొదలుకొని ఈస్టర్ వరకు కూడా మరి యొక్క 46 దినాలు ఉంటాయి. వాటిని పరిగణించరు గాని మరి 40 దినాలు మాత్రమే తీసుకున్నారు. ఎందుకు 40 దినాలు అనేది ఎందుకని మనం చూచినట్లయితే గనక ఇది ఆత్మలో బలోపేతం చేసుకోవటం కోసం అన్నావు కదా మొట్టమొదటిగా ఈ యొక్క మరి ఆత్మలో ఏదైతే ఆ యొక్క బలహీనతలు ఉన్నాయో జయించటానికంటే కూడా ఈ యొక్క అరణ్య యాత్ర లాంటి మన జీవితంలో అనేకమైన కష్ట నష్టాలు, కీడులు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, పోరాటాలు ఉన్న దాంట్లో గొప్ప విజయం పొందుకోవటానికి ఇదొక మాదిరిగా ఉన్నట్లుగా ఈ లోకంలో ఉన్న అనేక టెంప్టేషన్స్ మనము జయించటానికి ఒక మాదిరిగా ఈ 40 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా దానిని క్రీస్తు ప్రభు చేసినట్లుగా మనము చూడగలము. మత్తయి సువార్త, లూకా సువార్త 4 అధ్యాయాల్లో చూసినట్లయితే ఆయన ఆ యొక్క మరి బాప్తిస్మము తీసుకున్న వెంటనే అరణ్యములోకి మరి సాతాను చేత శోధింపబడటానికి వెళతాడు కదా. కానీ ఆ 40 దినాలు ఉపవాసం అయిన తర్వాత ఆ శోధనను ఆయన ఎంత అద్భుతంగా జయించాడంటే, ఇదిగో ఇలాగున రాయబడి ఉన్నది కదా, ఇలాగున రాయబడి ఉన్నది కదా అని ఆ యొక్క లేఖనాలనెత్తి ఆ యొక్క మరి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన మాటలనెత్తి సాతానుని జయించినట్లుగా చూడగలం. అంటే ఈ మనకొచ్చే టెంప్టేషన్స్ ని ఎలా మనము జయించగలమంటే గనక వాక్యాన్ని మరి లోతైన అధ్యయనం చేయటమే కాదు, వాటిని మనము బై హార్ట్ చేసి ఉండాలి. కొన్ని వాక్యాలను మన లోపల వాటిని అది కంఠస్థం చేసి పెట్టుకోవాలి. ఆయా సందర్భాలకి ఆ వాక్యాలు తీసి దుష్టుడైన సాతాను గాడికి మనం చెప్పాలంటే, వాడిని జయించాలంటే అవన్నీ కూడా మన యొక్క హృదయంలో నిక్షిప్తం అయిపోవాలి. ప్రభు ఎలాగున ఆ 40 దినాల ఉపవాసము తర్వాత దుష్టుణ్ణి వాక్యమనే ఖడ్గంతో జయించాడు. మనము కూడా అట్టి విధంగా మరి ఈ ఉపవాస దినాలలో వాక్యమనే ఖడ్గాన్ని ఝుళిపించగలిగిన అభిషేకాన్ని, ఆ వాక్య బలాన్ని మనం పొందుకోవాలి. హల్లెలూయా. రెండవదిగా చూస్తే మోషే సీనాయి కొండ మీద 2 సార్లు 40 దినాలు ఉపవాసం ఉంటాడు. ఒక్కసారి ఉపవాసం ఉండి ఆయన దేవుని సన్నిధిలో గడిపొచ్చినాక ఆయన ముఖ చర్మము మరి మెరిసిపోయిందంట. ఇశ్రాయేలీయులు అసలు ఆ ముఖాన్ని వాళ్ళు చూడలేకపోయారంట. ఆ యొక్క 10 ఆజ్ఞల పలకలను ఆయన పట్టుకొని వచ్చినప్పుడు అసలు ఆ ముఖ వర్చస్సు, తేజస్సు వారు తట్టుకోలేకపోయారంట. హల్లెలూయా. మనం ఉపవాసం చేస్తే ఏమవుద్దో తెలుసా? మన శరీరంలో ఉన్న, ఆత్మలో ఉన్న, మనస్సులో ఉన్న ఈ మలినాలన్నీ వెళ్ళిపోతాయండి. మన ముఖం ఎంత తేజస్సుగా, తేటగా మార్చబడుద్దంటే అసలు ఆ వర్చస్సు నిజంగా 40 దినాలు ఉపవాసం తర్వాత మీ ముఖాలు మీరు చూచుకోండి. ఎంత మెరిసిపోతాయో, అసలు ఎంత బ్యూటిఫుల్ గా అయిపోతాయో. అసలు ఆ దేవుని యొక్క మెరుపు, దేవుని యొక్క కాంతి, దేవుని యొక్క మహిమ మన ముఖాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తదండి. హల్లెలూయా. ఉపవాసము చేసినప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన మహిమ మన మీద
కుమ్మరించబడుద్దండి. మన లోపల ఉన్నటువంటి ఈ మలినమంతా బయటకు వెళ్ళే కొలది మన యొక్క ప్రాణాత్మ దేహాలలో మనస్సు, మనస్సాక్షిలో నుంచి ఏమేమి మనం విసర్జించాలో వాటినన్నిటిని ఒప్పుకుంటూ, విసర్జిస్తూ, యేసు రక్తంతో కడుగుతూ, మనం కడుక్కుంటూ వెళ్ళే కొలది మన లోపల ఆ యొక్క ఆత్మ నూతన పరచబడే కొలది ఆ వెలుగు, ఆ మహిమ, ఆ తేజస్సు మన ముఖాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తది. హల్లెలూయా! మరి అంతే క్రైస్తవ యాత్రను బలంగా చేయటానికి, క్రైస్తవ యాత్రను ఇంకను పరుగులెత్తి చేయటానికి ఉపవాసము మనకు చాలా సహాయం చేస్తది కూడా. ఈ ఉపవాసం ఉన్నప్పుడు, ఈ ఉపవాసంలో మనం ఉంటే 40 దినాలు కాదు, ఇంకెంత కాలమైనా గాని దేవుని పని చేయటానికి మనకు శక్తి, బలము, అభిషేకం దొరుకుద్దండి. హల్లెలూయా! నా జీవితంలో నేను ఉపవాసం అనేది మనసారా చేశాను. ఒకప్పుడు తెలియనప్పుడు 40 దినాలు ఉపవాసాలు ప్రతి సంవత్సరం లెండేసుకునేదాన్ని యవ్వన కాలంలో. ఆ తర్వాత మరికి పరిచర్య ప్రారంభించిన దినాల నుండి గూడా ఉపవాసం అంటే ఏంటని దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన సన్నిధిలో మరి రోజులు, రోజులు లీవ్స్ పెట్టి గూడా ఆయన సన్నిధిలో కూర్చున్న దినాలున్నాయి. ఉపవాసం అంటే దేవునితో సహవాసము చేయుట. హల్లెలూయా! హల్లెలూయా! వాసం అంటే వసించుట. అంటే మరి సహవాసము చేయుట. అంటే దేవుని ముఖము. ఆయన ముఖ దర్శనం చేస్తూ, ఆయన సన్నిధిలో కూర్చొని, ఆయనతో మమేకమైతూ చేసేదే ఉపవాస ప్రార్థన. ఇక దేని మీద ధ్యాస లేకుండా స్తుతులు చెల్లించుకొనుట, వాక్యము ధ్యానించుట, ప్రార్థన విజ్ఞాపనలు చేయుట, ఆ లోకంలో మునిగి తేలుట. మరి నేనైతే ఎంతో సిన్సియర్‌గా ఉపవాసాలు చేశానండి. మరి 5 దినాలు నీరు తాగకుండా చేశాను ఒక సందర్భంలో. మరి 3 దినాలు ఉపవాసాలైతే అసలు ఎంత ఈజీగా అయిపోయాయంటే థర్స్‌డే మరి మధ్యాహ్నం తినేవాళ్ళు. మరలా సండే మధ్యాహ్నమే తినేవాళ్ళు. ప్రభురాత్రి భోజనం అయిన తర్వాతనే అట్లా ఇంటిల్లిపాది చేశామండి. ఒక 2, 3 సంవత్సరాలు మా పరిచర్య ప్రారంభ దినాలలో మరి ప్రతి ఒక్కరం గూడా అది అబ్జర్వ్ చేశాం మేము. 3 దినాలు దేవుని సన్నిధిలో అట్లా కూర్చొని ప్రార్థనలు, ప్రార్థనలు, ప్రార్థనలు ఉపవాసంలో కొనసాగేవాళ్ళం. ఇక మరి పోటీ పెట్టుకునేవాళ్ళం. 10 డేస్ ఉపవాసం చేద్దామా? లేకుంటే 21 డేస్ చేద్దామా? 40 డేస్ చేద్దామా? అని పోటీలు పెట్టుకొని ఉపవాసాలు చేసేవాళ్ళు. ఇందులో మరి జాయ్ సురత్న, మరి పాస్టర్ సాల్మన్ రాజ్ ముందుండేవాడు ఉపవాసాలు చేయటానికి. చాలా ముందుండేవాళ్ళు. మేమంటే పోటీ పడుతూ ఉపవాసాలు ఉండేవాళ్ళు. నిజంగా అసలు ఎంత అద్భుతంగా ఉండేదో మినిస్ట్రీ ప్రారంభ దినాలలో. మరి నేనైతే లీవ్ పెట్టుకోవాల్సొచ్చేది. మా పాస్టర్ గారైతే ఒకసారి మరి 40 డేస్ ఆయన ఒక పూట తినున్నాడు. తర్వాత లాస్ట్ 10 డేస్ ఆయన కంప్లీట్‌గా ఉపవాసంలో ఉండి 50 డేస్ ఉపవాసం చేశాడాయన. అంటే అట్టి విధంగా ఉపవాసము చేయటనేది అది ఎంత శక్తిస్తది, ఎంత బలాన్నిస్తది, ఎంత ఓపెనింగ్స్ ఇస్తది, ఎట్టి విధంగా పరిచర్య చేయటానికి ఆ ఉపవాసపు శక్తి, బలం ఉపయోగపడుతదంటే అది అనుభవపూర్వకంగా చేస్తే తప్ప తెలీదు. పైన దేవుని వెతికితే మనం పొందుకోలేము. కానీ ఒక పట్టుదలతో, ఒక కృషితో ఆయన దగ్గర నుంచి మరి మన యొక్క ప్రాణాత్మ దేహాలు మారిపోవాలి. ఆయన కొరకే ప్రతిష్ఠించుకోవాలి. ఆయన కొరకే జీవించాలనే ఈ మనస్సు మనకు కలిగినప్పుడు ఉపవాసం చేయటం పెద్ద కష్టం కాదండి. ఇప్పుడైతే అసలు ఒక్క దినం ఉపవాసాలంటే ఉండాలంటే భయమేస్తా ఉన్నది. అయ్యో! షుగర్ ఉంది గదా! ఆకలవుద్ది గదా! కళ్ళు తిరుగుతాయి గదా! అని భయమేస్తా ఉంది. అప్పుడు కూడా అప్పుడప్పుడు దేవుడు కొన్నిసార్లు బలమిచ్చేస్తాడు. ఒక గట్టి మనసు, తీర్మానమైన మనసొస్తది. ఇక వెళ్లి దేవుని సన్నిధిలో కూర్చోటానికి దేవుడు కృప దయచేస్తాడు. హల్లెలూయా! అంటే ఎలీషా ఏలీయా చేసినటువంటి ఆ యొక్క 40 దినాల పరుగులెత్తటానికి ముందు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. అంతే కాకుండా మరి ఆ యొక్క 40 రోజుల ఆ యొక్క అంటే 40 అనే దాన్ని సిగ్నిఫికెంట్‌గా మరి ఈ సందర్భంలో మాట్లాడతారు గనక ఈ విషయం నేను చెప్తున్నాను. నోవహు దినాల్లో 40 రాత్రింపగళ్ళు ఆ వర్షము కురుట కదా! ఒక పెద్ద ప్రవాహము ఆ యొక్క దేశాలు కంప్లీట్ ప్రపంచాన్ని ముంచెత్తిన ప్రవాహము 40 రాత్రింబగళ్ళు నాన్ స్టాప్‌గా కురిసిన వర్షము. కానీ ఆ వర్షంలో అందరూ మరి నశించిపోయారు గాని, ఆ నీటి ప్రవాహంలో నీతిమంతుడైన నోవహు, ఆయనతో పాటు ఆయన భార్య, ఆయన ముగ్గురు కుమారులు మరి
ఆ యొక్క ముగ్గురు కోడండ్రు కూడా రక్షింపబడ్డారు. హల్లెలూయా! హల్లెలూయా! అంటే దేవునితో సమీపమైన, సన్నిహితమైన సంబంధంలో నీతియుక్తమైన సంబంధం మనం కలిగుంటే, అది ఎంత ఉపద్రవమైనా మనం కాపాడబడతాం కదా! రేపు రాకడలో మరి ఎత్తబడే గుంపులో ఉండాలంటే ప్రపంచ యావత్తు గూడా మరి క్రైస్తవ సంఘము, సమాజము సిద్ధపడుతూనే ఉన్నది. మరి ఆ బుద్ధిగల కన్యకలుగా మరి ఆ యొక్క విందులోకి వెళ్ళే వాళ్ళెవరో, విడిచిపెట్టబడే వారెవరో తెలీదు. కానీ దేవుడు ఈ కుటుంబానికి కృపిచ్చాడు. యోబు జీవితంలో చూస్తే యోబు తను తాను నీతిమంతుడుగున్నాడు, యథార్థపరుడుగున్నాడు. కానీ తన యొక్క మరి బిడ్డల నిమిత్తం ప్రతిదినం ఆయన విజ్ఞాపన చేస్తూ వచ్చాడంట. వాళ్ళు తప్పిపోతున్నారేమోనని. మరి వారు చేస్తున్నట్లుగా వారు మరి ఆ దేవునిలో నీతిగున్నట్లుగా అక్కడ రాయబడలేదు. తండ్రి వారి నిమిత్తంగా విజ్ఞాపన చేస్తున్నట్లుగా బైబిల్ గ్రంథం రాయించింది. కానీ ఇక్కడ చూచినట్లయితే ఈ కుటుంబం యావత్తులో ఉన్న వారందరూ కూడా నోవహు కలిగిన నీతిలో వారు కూడా నిలిచారు. వారు కూడా నడిచారు. లేకపోతే వారు రక్షింపబడేవారు కాదు. దేవుడు నీతిమంతుడు గదా! అనీతిమంతులైన ఆ ఓడలోకి తీసుకోడు. పరిశుద్ధులు మాత్రమే తీసుకొనుంటాడు. అవునా కదా! అంటే తన కుటుంబం యావత్తుతో కూడా మరి ఆయన భయభక్తులుంచాడు. నోవహు కనుక తన కుటుంబం యావత్తు గూడా రక్షింపబడిన కుటుంబంగా ఉన్నది. ఈ ఉపవాస దినాలలో ఎవరు ఇంకా రక్షింపబడకునున్నారో మన కుటుంబాలలో వారి నిమిత్తంగా గురిపెట్టుకొని మనం ప్రార్థన చేద్దాము. వారు కూడా దేవుని వైపు మళ్ళీ వస్తారు. అందరం కలిసి ఆ నోవహు ఓడలో కుటుంబం కుటుంబంగా మరి క్షేమంగా, సురక్షితంగా ప్రయాణం చేసినట్లుగా మన కుటుంబాలు దేవుని సన్నిధిలో ఎత్తబడినట్లుగా దేవుడు ఎత్తబడిన గుంపులో ఉండునట్లుగా దేవుడు తన కృప దయచేయును కాక. ఈ 40 దినాల మరి యొక్క అరణ్య యాత్ర కదా! 40 సంవత్సరాల అరణ్య యాత్ర కదా! వాళ్ళు అవిశ్వాసంలో రాలిపోయారు. 40 సంవత్సరాల 40 దినాల ప్రయాణము 40 సంవత్సరాలుగా మారిపోయింది. వారి అవిధేయత, అవిశ్వాసాన్ని బట్టి. కానీ మనమేం చేయాలి? అవిశ్వాసాన్ని పక్కన పెట్టాలండి. అవిధేయతను పక్కన పెట్టాలండి. ఎప్పుడైతే మనము మన మార్గంలో, మన యాత్రలో మనం వెళ్తా ఉన్నామో కదా! అనుదిన యాత్రలో అనేక విధాలుగా విశ్వాసంలోంచి పక్కకు తొలగిపోయి అనేకమైన సందర్భాలు, సంఘటనలు మరి హఠాత్ పరిమాణాలు మన జీవితంలో జరుగుతా ఉంటాయి. అక్కడ మనకు మనం నిభాయించుకొని ఆ ట్రాక్ తప్పకుండా మనము చూచుకోవాలి. హల్లెలూయా! అవిశ్వాసము, అవిధేయత చాలా సార్లు మానవుడు బుద్ధిహీనుడుగుంటాడు. అసలు ఈ విధేయత అనే దాని గురించి బైబిల్ చెప్తా ఉంది. ఆజ్ఞాతిక్రమమే పాపము. చెప్పిన మాటను వినకపోవటమే పాపం. నేనెక్కడ పాపం చేస్తున్నానంటే పెద్దలు చెప్పిన మాట పిల్లలు వినరు. అవునా కదా! భర్త చెప్పిన మాట భార్య వినదు. కానీ ఇట్టి విధంగా ఈ చిన్న చిన్న వాటిలోనే మనం తప్పిపోతున్నాం. మనం గమనించుకోము. అవిధేయత అనేది అసలు మనం ఎక్కడికో వెళ్లి ఈ ఆజ్ఞలు పాటించకపోవటం ఇవన్నీ కాదు. అనుదిన జీవితంలో గూడా స్వల్పమైన విషయాల్లో కూడా మన అవిధేయులవుతున్నాం. బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నాం కదా! మరి కాని విధంగా ప్రవర్తిస్తున్నాం కనుక ఎక్కడ మనం తప్పిపోతున్నామో పిన్ పాయింట్‌లో నుంచి సరి చేసుకోవాలంటే ఉపవాసము మనకు సహాయం చేస్తదండి. ఉపవాసంలో కూర్చున్నప్పుడు అసలు మన ఆత్మీయ స్థితి యొక్క అసలు ఆ యొక్క మొత్తం కూడా ఆ పిక్చర్ అంతా మన ముందుకొచ్చేస్తది. ఎక్కడ మనం తప్పిపోతున్నాం, ఎక్కడ మనలో బలహీనత ఉంది, ఎక్కడ మనలో మరి అవిధేయత ఉంది, ఎక్కడ మనలో మరి ఆ దేవునికి అయిష్టమైన కార్యముంది. మన మాటల లేకుంటే మన ప్రవర్తన, మన యొక్క అనుదిన జీవితంలో మరి మనం కొనసాగే మరి ఆ జీవిత విధానమా ఇవన్నీ గూడా దేవుడు మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తాడండి. కదా! మరి కీర్తనకారుడు అంటాడు, నా బాల్య అతిక్రమాలను నువ్వు జ్ఞాపకం చేసుకో" అంటే చిన్నప్పుడు చేసిన పొరపాట్లు గూడా దేవుడు పిన్ పాయింట్‌లో నుంచి మనకు చూపిస్తాడు. మనకి స్పృహ కలిగి, మనకి జ్ఞాపకం ఉన్నంత వరకి మన ఆలోచనలో మరి తీసుకొని వెళ్లి దేవుడు అక్కడి నుంచి మనల్ని ఒప్పింప చేస్తాడు. హల్లెలూయా!
ముడత, మచ్చ, డాగులేని నిష్కళంకమైన వధువులు మనం కూడా చేర్చబడాలని ఉపవాస దినాలను దేవుడు మనకు అనుగ్రహింప చేశాడు. అంటే ఆహారం వదిలిపెట్టుట, ఆహారం తినకుండా మానేయట కాదు కానీ మరి ఆ మరి ఆ ఆ ఆ యొక్క ఈ ఆహారం మీద మనసు లేకుండా దేవుని మీద మనసు పెట్టాలని, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలనను జీవించును. అంటే ఈ జీవాహారము కదా, నేనే జీవాహారాన్ని క్రీస్తు ప్రభు చెప్పినట్లుగా ఈ జీవాహారాన్ని మనం ఎంతగా భుజించాము అంటే ఏం చేయాలి? ఉపవాస దినాల్లో ఎంతగా ఆహారం వాక్యాన్ని మింగగలిగామో, ఎంతగా వాక్యాన్ని జీర్ణించుకోగలమో, ఈ వాక్యాన్ని ఎంతగా ఆకలింపు చేసుకోగలమో, మన ఆకలి తీరిపోద్దండి. ఎంతగా ఈ ఆహారాన్ని యొక్క జీవ వాక్యాన్ని మనం నమిలి మింగి లోపలికి తీసుకొనగలిగితే నిజంగా మనకి ఎంత తృప్తి కలుగుద్దో, ఎంత హాయి కలుగుద్దో. నా పాటికి నేను మనసారా దేవుని వాక్యం చదువుకున్నాను. ఎన్నో మొదలు పెడితే పుస్తకాలే ముగించేశాను దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు. అంటే ఇవన్నీ నేను చేశాను గనక నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నా విశ్వాస యాత్రలో, నా ఆత్మీయ యాత్రలో ఇవన్నీ కూడా పోటీ పడి ఇవి చేయాలని ఒక పట్టుదలతో మరి చేసుకుంటూ వచ్చాను గనక ఈ దినం నేను మరి ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఉపవాస దినాలలో ఎక్కువగా వాక్యం చదవాలండి. ఎక్కువగా వాక్యం చదవాలి. ఎంతగా స్తుతించగలిగితే స్తుతించగలగాలి. ఇప్పుడు మామూలుగా డైలీ కోర్స్‌లో మనం పాటలు పాడుకుంటూ మరి దేవుని వాక్యాలు చెప్పుకుంటూ దేవునితో స్తుతిస్తూనే మన పనులు చేస్తాం. కాదు కాదు. ఒక డీపర్ అనుభవంలోకి వెళ్ళి నీ దేవుడు నేను ఇద్దరమే ఉన్నామనే అనుభవంలో నుంచి మనం ఉపవాస ప్రార్థన చేయగలిగితే గనక రియల్లీ అసలు ట్రెమెండియస్ చేంజ్ మనలో వస్తదండి. అసలు విధమై కానటువంటి విధంగా మన ఆత్మీయ జీవితాలు మారిపోతాయి. అంటే యొక్క ఒక యుద్ధ నైపుణ్యంలోకి మనం వెళ్తాం. దుష్టుడైన సాతానుని ఓడించగలిగిన దానిలోకి మనం వెళ్ళిపోతాం. రెజ్లింగ్ అనే దానిలోకి కదా! మనమందరం ఎవరై ఉన్నాం? ప్రార్థన యోధురాండ్రమై ఉన్నాం. యుద్ధ వీరులమై ఉన్నాం. యుద్ధ రంగంలో ఉన్నాం కదా! వాడిని జయించాలంటే కదా ఇక ఉపవాస దినాల్లో మనం చాలా శక్తిని, చాలా బలాన్ని పొందుకుంటామండి. హల్లెలూయా! హల్లెలూయా! దేనికైనా ఉపవాసమే సాధనమండి. అసలు ఇది ఏ పని చేయటానికైనా గూడా ఉపవాసం ఉండి గనక మనం ప్రార్థించాము అక్కడ జయమే కలుగుద్ది. ఉపవాసంలో మనకి ఒక సిద్ధపాటు అనేది కలుగుద్ది. ఒక నిశ్చయిత అనేది మనకు కలుగుద్ది గనక ధైర్యముగా ఏ పనైనా చేయటానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. అంతేకాదు ఉపవాస దినాల్లో చేయవలసింది ఏందంటే మరి ఆహ్, చారిటీ, చారిటీ అంటే మరి అనేక మంది బీదలకు మనం సహాయం చేయాలి. ఇది ముస్లిమ్స్ ఖచ్చితంగా పాటించడం నాకు తెలుసు. వాళ్ళు రంజాన్ పీరియడ్ లో ఉపవాసం చేస్తారు గదా! ఉపవాసం చేసినప్పుడు తప్పనిసరిగా వారి ఆహారం కొరకైనటువంటి ఆ యొక్క ఉపవాస దినాల భోజనానికైన ఖర్చు గాని, ఆ భోజన పదార్థాలు మరి రైసు, కొన్ని కావాల్సిన నిత్యావసర వస్తువులు తీసుకెళ్ళి బీద వాళ్ళకి కంపల్సరీ ఇస్తారట. మనం ఆ పని చేయట్లేదు. ఉపవాసం ఉన్నప్పుడు ఆహారం మానేస్తుంటున్నాం కానీ, ఆహారం కొరకు ఎంత ఖర్చవుతుందో, దాన్ని ఖచ్చితంగా బీదలకి, లేని వారికి ఇవ్వాలట. ఇది ఖచ్చితంగా మనం అనుసరించాలట. మరి ఇది గూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఉపవాసంలో ఆహారం మానేయటమే కాదు గానీ, ఈ ఆహారము కొరకైన ఖర్చును గూడా మనము బీదలకి ఇచ్చుదుము గాక. అట్టి కృప దేవుడు దయచేయును గాక. ఉపవాసంలో మరొక మరి ఇదేంటంటే గనక మరి నీళ్లు తాగాలండి. నీళ్లు తాగకుండా ఉపవాసం అనేది చేయకండి. అది కిడ్నీస్ మీద చాలా ఎఫెక్ట్ పడుద్ది. తెలియనప్పుడు నీళ్లు తాగకుండా ఉపవాసం చేసేవాళ్ళం. అందును బట్టి చాలా మంది పెద్దవాళ్ళైన తర్వాత సేవకులైన వాళ్ళు మరి ఎందుకు ఈ యొక్క అనేకమైన రుగ్మతల పాలైపోతున్నారంటే మరి వారి యొక్క ఆత్మీయ యాత్రలో దేవుని కొరకు జీవించే ఆత్మీయ యాత్రలో వారు సరైన విధంగా తమ శరీరాల గురించి వారు కేర్ తీసుకోవాల. అందును బట్టి వారు త్వరగా వారు అనారోగ్య బారి కావటం అనేది నేను చూశాను. చాలా మంది జీవితాల్లో గమనించాను. మరి ఆ యొక్క నీళ్లు తాగాలని ఒక నియమం నాకు తెలిసిన తర్వాత తప్పనిసరిగా నీళ్లు తాగాలి. ఎందుకు నీళ్లు తాగాలంటే గనక
ఉపవాసం చేస్తున్నప్పుడు మన అవుట్లెట్స్ ద్వారా అనేకమైన మలినాలు వెళ్ళిపోతాయంట. ఆవలింతల ద్వారా వెళ్ళిపోతాయి. తర్వాత రకరకాలుగా మనలో ఉన్నటువంటి ఆ బలహీనతలన్నీ కూడా ఉపవాసంలో బయటికి వెళ్ళిపోతాయంట. బయటికి వెళ్ళిపోవాలంటే గనక మన లోపల ఉన్నట్టు అపవిత్రత, ఆ మలినాలు వెళ్ళిపోవాలంటే అది నీరు తాగటం ద్వారానే సాధ్యమవుద్దంట. కనుక ఎవరైనా ఉపవాసం ఉంటే ఎన్ని నీళ్లు తాగలిగితే అన్ని నీళ్లు తాగండి. ఎన్ని సార్లు వాష్‌రూమ్ వెళ్ళగలిగితే అన్ని సార్లు వాష్‌రూమ్ వెళ్ళండి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆ బలహీనతలన్నీ అవుట్‌లెట్స్‌లో వెళ్ళిపోతాయి గనక తప్పనిసరిగా అదొక నియమం అంట. నేను నేర్చుకున్నాను గనక మీకు నేను చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా! అంటే ఉపవాసములో దేవునితో సహవాసము చేయటే చాలా ప్రాముఖ్యమైన విషయమైనది. మనం చూచినట్లయితే గనక మరి ఉపవాసం గురించి మనం చూసి ఇది యాక్చువల్లీ ఈ దినము బూడిద యాష్ వెడ్నెస్‌డే అంటే బూడిదలో కూర్చునుట, బూడిద రాసుకొనుట. మరి మరి కాథలిక్స్ అయితే ఏం చేస్తారంటే తప్పనిసరిగా బూడిదని తీసుకొని సిలువ గుర్తు వేసుకుంటారు. బూడిదనేది తప్పనిసరిగా వారు ధరిస్తారు. వారు ఖచ్చితంగా వారు దాన్ని పాటిస్తారు. కానీ ఈ బూడిద మరి అదంత ఉపయోగకరమైనదా? మరి బూడిద తప్పనిసరిగా మరి ముఖానికి రాసుకోవాలా అంటే గనక మరి మరి అది ఎందుకంటే తగ్గింపు స్వభావానికి బూడిద సూచనగా కనిపిస్తున్నట్లుగా మనము చూడగలము. మరి అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు, లోతు గురించి ప్రార్థన చేసినప్పుడు, ఆయన తన్ను తాను దేవుని సన్నిధిలో తగ్గించుకొని మాట్లాడుతూ ఏమంటాడంటే 18థ్ అధ్యాయము ఆదికాండము 27వ వచనములో, అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు, బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను అంటాడు. అంటే మానవుని యొక్క స్థితి దేవునితో పోల్చుకుంటే అది బూడిద సమానులమే మనం. అవునా కాదా? ఆయనెక్కడో ఆకాశమందున్నాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలిన దేవాది దేవుడుగున్నాడు. ఆ దేవునితో మనం పోల్చుకుంటే మనము మట్టి, ధూళిమై ఉన్నాం. అంతేకాదు బూడిదమై ఉన్నామని ఇక్కడ మరి అబ్రహాము మాట్లాడుతున్నాడు. అసలు అంతకు ముందు సందర్భం మనం చూస్తే గనక చక్కగా అబ్రహాము విందు చేస్తాడు. వాళ్ళతో కలిసి సంభాషణ చేస్తాడు. అసలెంతో ఆహ్లాదకరమైన సన్నివేశంగా అక్కడ కనపడుద్ది. అదైపోయినాక నెక్స్ట్ సన్నివేశానికొస్తే గనక ఇక్కడ ఆయన నేను బూడిదను అని ప్రభు సన్నిధిలో సాగిలపడుతున్నాడు. అంటే మనం ఎంత హైట్స్‌కి, పీక్స్‌కి వెళ్ళినా కూడా మన మన యొక్క స్థితి దేవుని యొద్ద మనం ఏమై ఉన్నామో మనం గమనించుకున్నప్పుడు నిజంగానే మనము బూడిదతో, దుమ్ము, ధూళితో సమానమై ఉన్నామండి. ఆయన పాదముల యొద్ద సాగిలపడవలసి వారమై ఉన్నాం. మనం ఎంత హైట్స్ కన్నా వెళ్ళు, ఎంత గొప్ప పరిచర్యనే చెయ్యి. కానీ ఆఖరికి ఆయన పాదాల యొద్దే మనకు విశ్రమ స్థానము. హల్లెలూయా! ఆ దుమ్ము, ధూళిగా ఆయన సన్నిధిలో బూడిదగా తగ్గించుకున్న స్వభావంతో మనము జీవించబద్దులమైనాం. ఇంకా మనము చూచినట్లయితే ఎస్తేరు దినాలలో మరి మొర్దెకై కూడా బూడిద పోసుకొని మరి ఆయన ప్రార్థన చేసినట్లుగా చూడగలము. అంటే ఆయన జీవితంలో వచ్చిన గొప్ప అపాయకరమైన సంఘటన ఏం చేసింది ఆయనని? ఆ బూడిద పోసుకొని, గోనె పట్టలు వేసుకొని, ఆ బట్టలు చించుకొని, ఆ యొక్క బూడిద పూసుకునే స్థితికి వెళ్ళింది. మన జీవితంలో గూడా ఈ గొప్ప గొప్ప హఠాత్ పరిమాణాలు కలిగినప్పుడు ఇట్టి విధంగా ఉపవాసంలో మనం కూర్చోవాలి. ఆయన ఏం చేశాడు? తన జనాంగం కొరకు ఒక ప్రయత్నం చేశాడు. తన యొక్క బాధను వ్యక్తపరుస్తూ తన జనాంగాన్ని మీదకొచ్చిన ఆ యొక్క అపాయము, కీడు, మరణాపాయం నుంచి తప్పించటానికి తన్ను తాను ప్రోద్బలం చేసుకున్నాడు. ఎస్తేరును ప్రేరేపించాడు. ఒక ప్రార్థన విజయంగా వారు తమ యొక్క జాతిని, యూదు జాతిని వారు రక్షించుకున్నారు. హల్లెలూయా! ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనం అంతగా తగ్గించుకొని వెళ్లి ప్రార్థన విజ్ఞాపనలు చేశామో నిశ్చయముగా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడండి. అబ్రహాము ప్రార్థన ఆలకించాడు. మొర్దెకై ఎస్తేరుల ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించినట్లుగా మనము చూడగలం. మరి యోబు జీవితంలో చూస్తే ఆయన
ఎంత దయనీయమైన స్థితికి వెళ్ళిపోయాడో కదా! 2వ అధ్యాయంలో చూస్తే ఆయనకున్న సమస్తం వెళ్ళిపోతాయి కదా! మరి దుష్టుడైన సాతాను దేవుని ప్రేరేపించి, ఇదిగో నువ్వు యోబును దీవించావు, అంతగా ఆశీర్వదించావంటే గనక, ఇదిగో నీకు అనుమతిస్తున్నాను, అతని ప్రాణం తప్ప నీకు అనుమతిస్తున్నానంటే, అతని జీవితం తప్ప అంటే మొత్తం కోల్పోతాడు. ఆఖరికి ఇదిగో నరుడు తన ప్రాణం కొరకు ఏదైనా తెగిస్తాడంటే, నువ్వు ఏమన్నా చేసుకో, అతని ప్రాణం మీద మాత్రం నీకు అధికారం లేదంటాడు కదా! ఏం చేశాడు? ఒంటి నిండా కురుపులు, ఆ చీము, రక్తము కారేంతగా అసలు ఆయన దుస్థితి ఎలా అయిపోయిందంటే, మరి 2వ అధ్యాయము 8వ వచనము యోబు గ్రంథంలో, అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా, అంత మరి ఆ యొక్క శరీరం అంతా మంట, ఆ దుర్గంధమైన వాసన. మరి యోబంటాడు, నా ఊపిరి నా భార్యకు సహ్యమాయన అంటాడు. అంటే ఆమె ఆయన దగ్గరికి రావటానికి కూడా సాహసించట్లా. దేవుడు దూషించడం చచ్చిపో అంటుంది గాని, ఆయన దగ్గరికి వచ్చి ఆయన కంఫర్ట్ చేయటంలా. చూడండి, అంటే ఒక మానవుని యొక్క దుస్థితి ఎంతగా మరి ఆ యొక్క మరి దయనీయమైన స్థితికి వెళ్ళిపోద్దో చూడండి. మన జీవితాల్లో కూడా ఇటువంటి కష్ట నష్టాలు రావచ్చు గాని, ప్రపంచ యావత్తు మనం విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టడండి. తిరిగి మనల్ని లేవనెత్తుతాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఆ స్థితిలో గూడా యోబు దేవునితో వాదన చేస్తూనే ఉంటాడు. ఆఖరికి 42వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, నన్ను నేను అసహ్యించుకొని బూడిదలోను, ధూళిలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. దేవునితో అనేకమైనటువంటి మరి మాటలు సంభాషణ చేసిన తర్వాత తన ఆత్మీయ స్థితి గురించి ఆయన ఇక్కడ పశ్చాత్తాపడుతున్నాడు కదా! ఇన్ని ప్రశ్నలు దేవుని వేశానా? మరి ఇంత అనుచితంగా ప్రవర్తించానని ఆయన గమనించిన వాడై, నన్ను నేను అసహ్యించుకొని బూడిదలోను, ధూళిలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. మరి సేవకులైన వారికి ఒక స్పిరిచ్యువల్ ప్రైడ్ ఉంటదండి. ఈ స్పిరిచ్యువల్ గర్వంతోనే చాలా మంది మరి నాశనం అయిపోతున్నారు. మాకు బాగా వాక్యం వచ్చు, బాగా ప్రార్థన చేయగలం, మా అంతటోళ్ళు లేరు అన్నట్లుగా అసలు ఎంత ఆత్మీయ గర్వంతో చాలా మంది మరి నాశనం అయిపోతున్నారో చెప్పొద్దు. మనము ఆత్మలో మేల్కొనవలసిన పరిస్థితి. మనం ఏమై ఉన్నామండి? కేవలం భూ ధూళి, బూడిదమై ఉన్నాం. అసలు ఈ యొక్క సేవ చేయటానికి అసలు మనకి ఏమన్నా అసలు ఇదుందా? అసలు మరి ఆ దేవుడు కృప చూపించకపోతే అసలు ఏ పాటి వారం మనము? ఇలాగున దేవునిలో కొనసాగించబట్టానికి, రక్షింపబట్టానికి, క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి ఆ నిత్య జీవం పొందుకోవటానికి, పరలోక రాజ్యం అసలు వాట్ వి ఆర్? దుమ్ము, ధూళి, బూడిదమైన మనలను ఆయన ప్రేమించి, తన రక్తంలో కడిగి, తన ఆత్మ కృపిచ్చి మనల్ని కొనసాగింప చేస్తున్నాడు. అసలు మనం గర్వపడటానికి అసలు ఏమైనా ఇదుందా? మనం ఎందుకు గర్వపడాలి కదా! చాలా మంది మరి ఎదుటి వారిని మాకంటే మరి వారు తక్కువగున్నారు, ఆత్మలో తక్కువగున్నారు, ప్రార్థన వారు సరిగా చేయట్లేదు, వాక్యం వారు నా అంతటగా ఎవరు కూడా లేరు అనేటువంటి ఆ స్పిరిచువల్ ప్రైడ్ లోంచి మనం బయటకు వచ్చేద్దాం. ఎవరికి వారి వ్యక్తిగత రక్షకుడాయన, ఎవరికి వారి ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరిచేవాడు, మరి ఎవరి యొక్క లెక్క వారు అప్పచెప్పాలి. ఎవరికి ఏ కృప ఇవ్వబడిందో ఆ కృపలో మనం కొనసాగాలి, వాడబడాలే కానీ, ఈ గర్వంతో మనం ఉన్నామా పడద్రోయబడతాం. పాపం సాతానికి గర్వం వచ్చిందంట. ఆ పరలోకం నుంచి క్రిందికి త్రోసివేయబడ్డాడు. మనం కూడా మన ఆత్మీయ జీవితాల్లో గర్వాన్ని మనము పక్కన పెడదాం. హల్లెలూయా! హల్లెలూయా! ఇంకా మనము చూచినట్లయితే మరి ఉపవాసం అనే దాని గురించి మనము మరి ఈ యొక్క 58వ అధ్యాయము యెషయా గ్రంథంలో మరి దేవుడు అంటున్నాడు, ఉపవాసం చేసినప్పుడు మీరు ఎలాగుండాలి? మీ ఉపవాసం అనేది ఎలాగుండాలి? అంటే గనక మీరు ఉపవాస దినాన మీరు గుద్దులాడుకుంటారు. ఉపవాస దినాన మరి మీరు పనివారి చేత కఠినమైన పనులు చేపిస్తారు కదా! మరి గట్టి గట్టిగా గొంతులేసి అరుస్తారు మీరు. అది కాదు మీరు చేయవలసిన పని. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటూ దేవుని సన్నిధిలో కూర్చొని
పరిశీలించుకోండి. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠిత దినంగా మీరు చేసుకోండి. ఉపవాస దినం మరి ఆ రోజు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ఉపవాసములో మీరు గనక కూర్చోగలిగితే, మిమ్మల్ని మీరు తగ్గించుకోగలిగితే, మరి దేవుడు ఏం చేస్తాడంటే యెషయా 61:3లో రాయబడినట్లుగా దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయటానికి, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము దేవుడు మనకు అనుగ్రహింప చేస్తాడు. దేని నిమిత్తంగా ఉపవాసంలో మనం బూడిదలో కూర్చున్నట్లుగా మరి అట్టి విధమైన స్థాయికి వెళ్ళిపోయి మనలో మనం తగ్గించుకొని ఆ తగ్గింపు స్వభావంతో దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు నిశ్చయంగా దేవుడు మన యొక్క పరిస్థితులన్నీ అప్సైడ్ డౌన్ గా మార్చివేస్తాడండి. ఎవ్రీథింగ్ విల్ బి టర్న్. అసలు ఎంత అద్భుత రీతిలో పరిస్థితులు మారిపోతాయంటే, నా జీవితంలో నిజంగా అసలు ఈ దినం నేను సజీవురాలుగా ఉన్నాను. చక్కగా క్రైస్తవ జీవితం జీవిస్తున్నాను. ఒక సేవకురాలుగా కొనసాగుతున్నాను. దేవుని పరిచర్య చేస్తున్నానంటే, ఆ ఉపవాస దినాలలో నేను పొందుకున్న శక్తి, ఆయనతో గడిపిన ఆ సమయంలో నేను పొందుకున్న అభిషేకము, ఆయన నాకిచ్చిన వాక్య బలము, ఆదరణ, అభిషేకం అసలు నన్ను ఈ దినం వరకు కూడా కొనసాగింప చేస్తున్నాయి. ఇప్పుడు నేను ఉపవాసం చేయలేని బలహీనతలో ఉన్నాను గాని, ఒకప్పుడు చేసిన ఉపవాస బలము యొక్క శక్తి నన్ను ఇప్పటికి కూడా కొనసాగింప చేస్తుందని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా! ఉపవాసంలోంచి మనం బయటికొచ్చేటప్పుడు ఏం చేయబడతామండి? దుఃఖాలన్నీ గూడా ఉల్లాస వస్త్రములుగా మారిపోతాయి. ఆ బూడిద స్థితిలో నుంచి మనము ఆ పూదండగా మరి దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము భారభరితమైన హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళామా, స్తుతి వస్త్రము ధరించుకున్న వారిగా బయటికి వస్తాము. హల్లెలూయా! ఈ 40 దినాల ఉపవాసాన్ని ప్రాక్టికల్స్ గా మనం చేద్దాం. ఒక సవాలుగా మనం చేద్దాం. చేయగలిగిన వారు, ఓపిక ఉన్నవారు, ఒంట్లో వయస్సున్న వారు, శక్తి బలం ఉన్నవారు ఏం చేద్దాం? ఉపవాసం ఉందాం. మరి అన్ని గంటలు మరి ఉదయం 6 నుంచి 6 వరకు ఉండలేకపోయామా? లేకుంటే దినమల్లా ఉండలేకపోయామా? మరి ఉన్న సమయమన్నా, ఉపవాసం ఉన్న సమయం, ఉపవాసం ప్రకటించుకున్న సమయమన్నా మినిమమ్ 3 గంటలు దేవుని సన్నిధిలో ఏకాంతంగా గడుపుదాం. అది ఒంటరిగా గడిపే సమయమండి. ఓకే. మన కూడికలు ప్రతి ఒక్క సంఘంలో మరి కూడికలు పెడతారు. సాయంకాలపు కూడికలు కంపల్సరీ ఉంటాయి. మరి మేము బాప్టిస్ట్ మరి బ్యాక్‌గ్రౌండ్ గనక తప్పనిసరిగా ఈ 40 దినాలు ఉపవాసాలుంటాయి. లూథరన్‌లో గూడా ఉంటాయంట. కాథలిక్స్ గూడా ఉంటాయి కదా! అన్ని డినామినేషన్స్ వారు ఉపవాసంతో మరి ప్రార్థనలు జరిగిస్తారు. ప్రార్థన కూడికల్లో సంఘంగా, సమాజంగా కూడుకొనుట వేరు. వ్యక్తిగతంగా మనలో మనం నూతన పరుచుకొనుట వేరు. కనుక ఉపవాస దినాలలో మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాము. ఈ యొక్క గొప్ప విడుదల, గొప్ప విజయాన్ని పొందుకోవటానికి. విడుదల, విజయము మన ఆత్మలో రావాలండి మొట్టమొదటిగా. మన యొక్క బుద్ధుల మీద రావాలి. మన ప్రవర్తన మీద రావాలి. కదా! మన బలహీనతల మీద రావాలి. మన అలవాట్ల మీద మనం విజయం పొందుకోగలాలి. ఆ తర్వాత లోకంలో విజయం పొందుకోవటం. మన వ్యక్తిగతంగా మన ప్రాణాత్మ దేహాలను నూతన పరుచుకోవటానికి దేవుడు ఉపవాస దినాలను క్రైస్తవ ప్రపంచానికి అనుగ్రహింప చేయనుగాక. నీకు నాకు అనుగ్రహింప చేయనుగాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1, 2లో రాయబడినట్లుగా సజీవ యాగంగా సంపూర్ణంగా మనల్ని మనం సమర్పించుకుంటూ దేవునికి ఇష్టులైన పాత్రలుగా ఈ ఉపవాసంలో మనం మారిపోదుము గాక. హల్లెలూయా! ఆ మహిమను, ఆ తేజస్సును మనం పొందుకుందుము గాక. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క తాకిడి మన ముఖాలలో ప్రస్ఫుటంగా కనపడినట్లుగా ఉపవాసములో అటువంటి తేట కలిగిన ముఖాలుగా మన ముఖాలు చేయబడును కాక. దేవుని తేజస్సు మన ముఖాల్లో కనపడినప్పుడు అనేక మంది మనల్ని చూచి మన ముఖాలు చూడలేక వెరుచున్నట్లుగా అంత ముఖ కాంతి కలిగిన ఆ తేజోమయమైన మహిమ మనందరినీ ఆవరించును గాక. అట్టి కృప ఉపవాస దినాలలో దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును గాక. దేవునికే మహిమ కలుగును గాక.